ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు పుండరీకాక్షయ్య గారు ఈ గాంధీ వృద్ధాశ్రమం స్థాపించడం, అందులో మా తాతగారిని చేర్పించడం నిజంగా నా అదృష్టం సార్. అందులో మీలాంటి గాంధేయ సంరక్షణలో ఆయన ఉండడం చాలా సంతోషకరమైన విషయం సార్. ఎవరెవరో రాజకీయ నాయకుల గురించి రాసి రాసి నా పెన్ను కలుషితమైపోయింది సార్. మీలాంటి మహానుభావులు గాంధేయవాదుల గురించి రాస్తే నాకు మనశ్శాంతి, నా పెన్ను కూరట. మీరు గాంధీజం గురించి 4 ముక్కలు చెప్తే నేను రాసుకుంటాను సార్. చిరాకు, కోపం, హింస, అసత్యం, దుర్భాషలాడటం ఇవన్నీ చెయ్యకపోవటమే గాంధీజన్ ఆయన. అబ్బాబ్బా, గాంధీజీలాగా మీరు కూడా రోజు నూలు ఉడుకుతారా సార్? నేను ఉడికిన నూలుతోనే ఈ వృద్ధాశ్రమంలోని వారందరూ బట్టలు కుట్టించుకుంటారు నాయన. అబ్బా సార్, మీరు ఒకసారి నూలు ఉడికితే నేను స్నాప్ తీసుకుంటాను. అలాగే. ఓకే. అదేంటి సార్, రోజు నూలు ఉడతానన్నారు, అంత ఇబ్బంది పడుతున్నారు? ఈరోజు దూది బావులేదు. బాగలేకపోయాను సార్. ఇది A1 క్వాలిటీ గుంటూరు కాటన్. దూది బావులేదు. అదేంటి సార్, ఇది నెంబర్ 1 క్వాలిటీ డిగ్జామ్, బాంబే డ్యాంగ్ ఈ కాటనే వాడతారు. అన్నీ మనకి తెలుసు అనుకుంటే అహంకారం అవుతుంది. ఏం చలపతి, ఎప్పుడూ లేని రాట్నం పట్టు కూర్చున్నావు ఏంటి? షోనా? రోజు నూలు ఉడతానన్నారు, ఇప్పటిదాకా మీ నోటి వింట విన్నది అసత్యమా? ఏంట్రా సత్యమా అసత్యం అని తెగరెచ్చిపోతున్నావు? మాస్టర్స్ ఆఫ్ ట్రూత్ మమ్మల్ని విమర్శిస్తావురా బడవరా స్కెల్. మీ నోటి నుంచి దుర్భాష. దుర్భాషలో నా పుట్టుకోశ. జర్నలిస్ట్ అయినంత మాత్రం ఇష్టం వచ్చినట్టు ప్రశ్నలు వేస్తుంటే వింటూ ఊరుకున్నావు అనుకున్నావు జఫా. అసలు నువ్వు గాంధేయవాది పట్రా? రేయ్, నా ఆశ్రమానికి వచ్చి నన్ను అవమానిస్తావురా? ఈ ఆశ్రమం ఏంట్రా? ఈ ఆశ్రమం పుండరీకాక్షయ్య గారిది. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఇక్కడ లేబర్ గాడి. నేను లేబర్ గాడిని. లేబర్ గాడివే నువ్వు. లేబరే కాదు, లోఫర్, లఫుట్, లఫంగా. అసలు నీ గురించి నా పేపర్లు ఏం రాస్తానో చూడు. నువ్వు బతుకుంటే కదరా రాయటానికి. నిన్ను రక్షించండి. ఎవడరా నిన్ను ఇక్కడ రక్షించేది? చంపేస్తాను, చంపేస్తాను నిన్ను, చంపేస్తానంటే. నువ్వు నా అంత చూసేది? నువ్వు తప్పించుకున్నాను అనుకున్నావేమో. మీ తాత ఇక్కడే ఉంటాడుగా, వాడి సంగతి చూస్తాను రా. నువ్వేంటైనా మళ్ళీ వచ్చావు? సిద్ధార్థ్ని కలవటానికి. నువ్వు జర్నలిస్టువా? చలపతి, నిన్ను పుండరీకాక్షయ్య గారు పిలుస్తున్నారు. ఎందుకు? స్నానాల దగ్గర ఎవరో పెద్ద ఆయన్ని చెంపుతో కొట్టామట కదా, ఆయన కంప్లైంట్ చేశాడు. కొట్టక ముద్దు పెట్టుకుంటారా? 6 సార్లు వీపు తవ్వుతే 7వ సారి వచ్చి తవ్వమంటాడు. మతి మరపు పోదవా? గుర్తుంటుంది కదా ఒకటి పీకే. ఎక్కడా ముసలాడు, ఎక్కడా వాడు? సిద్ధార్థ్ గారు ఎక్కడున్నారు? అలా రైట్ సైడ్ వెళ్ళండి, అక్కడ ఒక కార్ షెడ్ ఉంటుంది, అక్కడ ఉంటారు. హలో. హే విశ్వక్ సేన్, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. ఏంటి సర్ప్రైజ్? ఫర్ గాడ్ సేక్, నా ఫామ్ ల్యాండ్ మీద మీ కార్పొరేట్ కళ్ళు పడలేదు కదా? ఏం లేదు, ల్యాండ్స్ అన్ని ఒకసారి వీడియోలో షూట్ చేద్దామని వచ్చాను. సో ఎలాగో వచ్చాను కదా అని మిమ్మల్ని కలుద్దామని ఇలా వచ్చాను. గుడ్. ఇది ఫోర్డ్ కంపెనీ ఫస్ట్ మోడల్. 1942లో ఇటలీ నుంచి వచ్చింది. లాస్ట్ వీకే ట్రావెన్కూర్ రాజా దగ్గర కొన్నాను. తిరగటానికా? నోనో, రెస్టోర్ చేసి అమ్మేయడానికి. కొనటం ఎందుకు, అమ్మటం ఎందుకు? సరదా. ఇట్స్ జస్ట్ ఏ హాబీ. అంటే దేని మీద మీకు మమకారం ఉండదన్నమాట. హే, దట్స్ ఏ స్ట్రాంగ్ వర్డా. మమకారం మనుషుల మీద ఉంటుంది, వస్తువుల మీద కాదు. గివ్ మీ ఎ సెకండ్. హే, డూ యూ వాంట్ సమ్ కోకోనట్? నో థ్యాంక్స్. అతని వీడియో తీ, మర్చిపోకు. అతని వీడియో తీ, మర్చిపోకు. అతని వీడియో తీ, మర్చిపోకు. అతని వీడియో తీ, మర్చిపోకు. సరే. వాట్? కెన్ ఐ షూట్ యువర్ కార్ విత్ మై హ్యాండీక్యామ్? వై నాట్, ప్లీజ్. ఎలాగైనా మీటింగ్ అరేంజ్ చేస్తావు కదా? చేస్తావు కదా? చేస్తావు కదా? చేస్తావు కదా? ఏంటి, మీరేదో ఆలోచనలో ఉన్నారు? ఏం లేదు. నో, సంథింగ్ ఈస్ బాదరింగ్ యూ. బాదరింగ్ మీ? నథింగ్. మీరు ఏదో అడగాలనుకుంటున్నారు. అతనితో మీటింగ్ అరేంజ్ చేయి, మిస్ కావద్దు. ఏం లేదండి. అయినా మీరేమైనా సైకియాట్రిస్టా? చెప్పడం ఇబ్బందిగా ఉంటే చెప్పొద్దు. టైం అవుతుంది, నేను వెళ్తాను.
స్ట్రేంజ్ గాయ్.